ఒకటే మీకు రహీమత్ వాడు నాతో చదువుకున్నాడు. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో ఫస్ట్ ఇయర్లో ప్రైవేట్ కాలేజ్ జాయిన్ అయ్యి అక్కడ విద్య సరిగ్గా లేదని తెలిసి సెకండ్ ఇయర్లో వాడు మా దగ్గరికి వచ్చిండు. ఎంఏఎల్డి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, ఇప్పుడు ప్రజెంట్ వీరన్న సార్ ప్రిన్సిపల్ ఉన్న కాలేజీకి రావడం జరిగింది. అప్పుడు నేను ఎకనామిక్స్ లెక్చరర్, వాడు చాలా మటుకు. ఆ యొక్క రహీమత్ అప్పుడు టెలిఫోన్ బూత్ ఉండేటివి, ఇప్పుడు లేవు అవి. అంటే అప్పుడు ఉదయం పూట కాలేజీకి వచ్చి మధ్యాహ్నం పూట పనిచేసి బతికినాడు. ఈరోజు ఇంటర్మీడియట్ అయిపోతేనే టీటీసీ చేసి ఎస్జిటి జాబ్ కొట్టి నందినిలో పనిచేసి చాలామంది విద్యార్థులకి విద్యను అందించినాడు. తర్వాత నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్గా గద్వాల్లో ప్రాక్టీస్ చేసుకొని చేయడం. తర్వాత మళ్ళీ ఆయన చూడండి పట్టుదల ఎట్లుందంటే ఎస్జిటికి సాటిస్ఫై కాలే చాలని, మన స్కూల్ అసిస్టెంట్కి సాటిస్ఫై కాలే. ఖచ్చితంగా నేను కూడా మా గురువులాగానే ఒక కాలేజీకి లెక్చరర్ కావాలని చెప్పి ఉద్దేశంతోన మళ్ళీ ఎగ్జామ్ రాసి ఈ యొక్క టీఎస్పీఎస్సీ ద్వారా ఈ యొక్క జూనియర్ లెక్చరర్గా రావడం జరిగింది. నేను చెప్పేది ఏంటంటే విద్యార్థులకి ఒకటే చూడన్న, ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వ్యవసాయ రంగం నుంచి వచ్చిన వాళ్ళే. మీ నాన్నలు మీ అమ్మలు అందరూ కూడా వ్యవసాయంలో పనిచేసే రైతులు లేక రైతు కూలీలు ఉంటారు. కనుక మీరందరూ కూడా కష్టపడి ఈ స్థాయికి రావాలి. ఒక డౌట్ వస్తుంది మీకు, ఏమంటే వ్యవసాయం ఎందుకు చేయరా సార్? వ్యవసాయం చేయండి, నో ప్రాబ్లం. కానీ వ్యవసాయ రంగం మీద ఆధారపడే జనాభా ఇంకా మన దేశంలో 50% కంటే ఎక్కువ ఉంది. అంటే 50% కంటే వ్యవసాయ రంగంలో ఎక్కువ ఉంది. కానీ ఒరిజినల్గా చెప్పాలంటే వ్యవసాయ రంగంలో అంత మంది అవసరం లేదు. మన దేశంలో వ్యవసాయ రంగం మీద ఆధారపడే వాళ్ళు 10% ఉంటే చాలు. 10% ఉంటే ఉత్పత్తి అంతే వస్తుంది, 50% ఉంటే కూడా అంతే వస్తుంది. ఉత్పత్తిలో ఎటువంటి తేడా ఉండదు. మిగతా 40% మంది వేరే రంగాలకు వెళ్ళిపోవాలి. అంటే సర్వీస్ సెక్టర్ కానీ ఇండస్ట్రియల్ సెక్టర్ కానీ వెళ్ళిపోవాలి మనం. కాబట్టి చదువుకొని ముందుకు వెళ్ళాలి. చెప్పడానికి రాలేదు, చెప్పడానికి వచ్చిన కొన్ని విషయాలు ఒకటి గుర్తుపెట్టుకోనండి విద్యార్థులు. మొదటిది క్రమశిక్షణ ఉండాలి. డిసిప్లిన్ మీలో లేకపోతే ఎక్కడో ఒక దగ్గర ఆగిపోతారు. రెండోది పట్టుదల ఉండాలి. క్రమశిక్షణతో పాటు పట్టుదల దీక్ష ఉండాలి. ఈ పట్టుదల దీక్ష ఉండి క్రమశిక్షణ ఉంటే మీరు ఎక్కడ ఆగరు, ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దాంతోపాటు చెడు అలవాట్లకి లోను కారాదు. గంజాయి,